హలో, టైటిల్ తోటి అర్థమైపోయిన ఉంటుంది. షూట్కి వెళ్తున్నాను, కాకపోతే అవుట్డోర్ షూట్ ఆఫ్టర్ లాంగ్ టైం. బ్లాగింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇది ఫస్ట్ టైం అనమాట ఇట్లా స్టేట్ బయట షూట్ చేయడం. ఢిల్లీలో షూట్. ఫ్లైట్ వచ్చేసి 8 o'clock, బట్ ఎర్లీ వెళ్ళడం బెటర్ కదా, ఎందుకంటే మళ్ళీ వానలు పడి మళ్ళీ ఎక్కడైనా ట్రాఫిక్ జామో లేకపోతే క్యాబ్ దొరకదేమో అని చెప్పేసి 5 o'clock బుక్ చేయడం స్టార్ట్ చేస్తే ఇంకా ఆల్మోస్ట్ లైక్ 10-15 minutes నుంచి దొరకలేదు. జస్ట్ ఇప్పుడే దొరికింది. హోప్ జల్దీ వెళ్ళిపోతే ఒకసారి చెక్ ఇన్ అయిపోయిందంటే ఇంకే టెన్షన్ ఉండదు. అక్కడికి వెళ్ళి కూర్చొని కుదిరితే అక్కడ వీడియో చేస్తాను. కాకపోతే కాల్ టైం వచ్చేసి పొద్దున 3 గంటలకి. నేను ఇప్పుడు వెళ్ళి అక్కడ రీచ్ అయ్యేది ఆల్మోస్ట్ లైక్ 11 అవుతుంది ల్యాండ్ అయ్యేసరికి. అక్కడ నుంచి హోటల్ ఎంత దూరం ఉందో తెలీదు, హోటల్ నుంచి లొకేషన్ ఎంత దూరం ఉందో తెలీదు. నాకు ఇందాక కాల్ వచ్చింది దట్ రేపు పొద్దున మీ కాల్ టైం వచ్చేసి 3 గంటలకి, పొద్దున 3 గంటలకి షూట్ అంట. నిద్ర ఎట్లుంటుందో ఏమిటో తెలీదు. సో కొంచెం హెక్టిక్ ఉండబోతుంది. వెల్కమ్ టు ఢిల్లీ. ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి చాయ్ 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 అనిపించింది. ఫైనల్లీ కుల్లర్ చాయ్ ఢిల్లీలో. మధ్యాహ్నం లంచ్ చేస్తే నవ్ ఇట్స్ 11:10. సో ఇప్పటివరకు ఏం తినలేదు కాబట్టి కొంచెం బాగా ఇదవుతుంది. అఫ్కోర్స్ స్నాక్స్ ఇచ్చారు ఫ్లైట్లో, బట్ టీ లేదు, టీ ఇవ్వట్లేదు వాళ్ళు. ఢిల్లీలో ఇంతే. మీకు ఆల్రెడీ నా లాస్ట్ ట్రిప్లో కూడా చూపించాను కదా, ఢిల్లీలో పనున్నా లేకపోయినా అని హారన్ కొడుతూనే ఉంటారు ఇటు సైడ్. లక్కీలీ వాన పడట్లేదు. లాస్ట్ 3 days నుంచి వాన అంట, బట్ ఈరోజు లక్కీలీ వానలేదు. సో టీ తాగేసి ఇక్కడ నుంచి మా హోటల్ ఏదైతే ఉందో ఇట్స్ 1 hour 15 minutes. సో వెళ్తూ 12 అయిపోద్ది. అండ్ కాల్ టైం వచ్చేసి పొద్దున 3 గంటలకి. మేము 12 గంటలకు హోటల్ వెళ్తాము. ఫ్రెష్ అయ్యి ఎప్పుడు పడుకుంటామో తెలియదు. 3 గంటలకల్లా మళ్ళీ సెట్ మీదకి వెళ్ళిపోవాలి. ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. లుక్ ఎట్ దిస్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. ఫుల్ టైర్డ్, ఆకలి వేస్తుంది, కానీ 12 అయిపోయింది కాబట్టి ఇప్పుడు తింటే నిద్ర రాదు. సో ఇలా పడుకుంటా. అని పొద్దున్న సెట్ మీద చూపిస్తాను. నైస్ రూమ్ కాకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు. 1 hour later. నేను ఎర్లీ మార్నింగ్ షూట్స్కి వెళ్ళాను, లైక్ 4 o'clockకి లేచానని. కానీ మరీ ఇప్పుడు 3:10 అవుతుంది. 3:10కి నేను స్నానం చేసి రెడీ కూడా అయిపోయా. అండ్ చల్ల నీళ్ళతో స్నానం, ఎందుకంటే అది వేడి నీళ్ళు రావట్లేదు. వాళ్ళేమో కాల్ మీద కాల్ 3:15 కల్లా రెడీ ఉండండి సార్ అని చెప్పి. సో ఐఎమ్ రెడీ. స్నానం అయిపోయింది, అంతా అయిపోయింది. క్రేజీ ఉంది ఇక్కడ. నిన్న రాత్రి పడుకునేసరికి 1:15, అది కూడా పడుకోవడం కూడా అన్నాను, జస్ట్ ఏదో 1:15కి ఇట్లా నిద్ర పట్టింది. 1:20 I guess, 1:20కి అట్లా నిద్ర పట్టింది. మళ్ళీ 2:40కి వాళ్ళు లేపేశారు సార్ రెడీ అవ్వాలని. ఐఎమ్ రెడీ. షూస్ వేసుకొని వెళ్ళడమే. లెట్స్ సీ అక్కడ ఎట్లా ఉంటుందో. చాలా కొత్తగా ఉంది ఇది. రూమ్ నుంచి బయటకు వచ్చిన, కోమ్ కూడా చేసుకోలేదు. అక్కడికి వెళ్ళిందో చూద్దాం, ఎందుకంటే సెట్ మీద ఎలా ఉంటారని చెప్పి. బాగుంది కాకపోతే హోటల్ మాత్రం. ఓకే, అండ్ గెస్ వాట్, ఇట్స్ రైనింగ్. అండ్ పోయి మేము చేయాల్సిన సీక్వెన్స్ వచ్చేసి అవుట్డోర్. బయట మేము చేయాల్సిన సీక్వెన్స్ మొత్తం అవుట్డోర్లో. ఎలా ప్లాన్ చేశారు మరి అవుట్డోర్? ఓకే,
ఇంత పొద్దున్న లేచి ఇదంతా చేస్తే వాన పడతా ఉంది. నన్ను త్వరగా రమ్మని చెప్పి వీళ్ళు ఎవరు రాలేదు. నేను ఇక 10 minutes నుంచి వెయిట్ చేస్తున్నాను. ఇంత దూరం వచ్చి షూట్ కాకపోతే మాత్రం గలీజ్ అనిపిస్తుంది. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బయట ఇది షూట్ అంతా కూడా అంటే ఇట్లా ఎక్స్టీరియర్లో చేయాలి. అదే ఇండోర్ అయితే కొట్టేయచ్చు ఎలా అన్నా కానీ ఎక్స్టీరియర్ కదా, సో ఖచ్చితంగా వాన ఆగితేనే చేయగలం. సో వీఆర్ షూటింగ్ హియర్ in this Bangla Haveli. It's not a set, it's a real Haveli. సో మేము బేసికలీ ఇక్కడ చేయాల్సింది, ఇప్పుడు వాన తగ్గింది కానీ మబ్బులు ఇంకా అలానే ఉన్నాయి. సో మళ్ళీ ఎప్పుడు వాన పడుతుందో తెలీదు. ఇప్పుడు గ్యాప్ వచ్చింది. ద క్రేజియస్ట్ థింగ్ దట్ ఎవర్ హ్యాపెండ్. పొద్దున 6 అవుతుంది. నార్మల్లీ ఈ టైంకి నేను సెట్ మీదకి వెళ్ళి షూట్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ షూట్ ప్యాకప్ అయిపోయింది. ఎస్, అఫీషియల్లీ 6 o'clock షూట్ ప్యాకప్ పోస్ట్పోన్ అనమాట. అది ఎప్పుడు ఉంటుందో మేబీ 10 days 12 days అంటున్నారు. ఇది సెట్ పరిస్థితి. వాన వాన వాన. సో అది అఫీషియల్ కన్ఫర్మేషన్. డైరెక్టర్ త్రూవే విన్నాము. ఆయన డైరెక్టర్ అనమాట. అంటే ప్యాకప్. కానీ ఫన్నీ అనిపిస్తుంది. ఈ దీనికోసమని మేము నిన్న హైదరాబాద్ నుంచి ఫ్లైట్ ఎక్కి రాత్రి పడుకోకుండా ఇంటికి లేచి ఇక్కడికి వచ్చి వాన్లో funny. This is one of the rarest occasions. ఇల్లు లోపల ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తా. ఇందాక నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బొమ్మ దగ్గర బయటకు వచ్చేసాను కదా, ఇప్పుడైతే ఎవరు లేరు లోపల. ఇంకా స్కేరీ. మీకు ఇందాక వాష్రూమ్ చూపలేదు. ఇక్కడ వాష్రూమ్ ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇది వాష్రూమ్ దీన్ని ఇంత పెద్దది. అప్పట్లో ఇంత బాగా యూజ్ చేసుకున్నారు. సో నా మొత్తం పాతకాలతే. అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఇక్కడ ఎవరు ఉండరంట ఈ ఇంట్లో. మొత్తం చీకటి. నాకు ఇందాక భయం వేసింది అనమాట. ఇక్కడ ఒకటి రికార్డ్ చేస్తుంటే ఆ బొమ్మను రికార్డ్ చేస్తుందంటే లిటరల్ అక్కడికి వెళ్ళగానే భయం వేసేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా. నిజం చెప్తున్నాను, ఐఎమ్ నాట్ జోకింగ్. ఇది ఇక్కడ సిచ్యువేషన్. 1 hour for them to cross over from this bridge to the town. So this is Mahipalpur and that's your airport is this side. ఇప్పుడు ఇంకొక హోటల్. ఇది ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఈ హోటల్. ఫుల్ టైర్డ్. ఏం చేసింది లేదు. ఇట్స్ జస్ట్ 9:30 అవుతుంది కానీ మామూలు టైర్డ్నెస్ లేదు. మా షూట్ లొకేషన్ ఎక్కడైతే ఇందాక చూపించానో అక్కడ నుంచి ఈ హోటల్కి రావడానికి మాకు 2 గంటలు పట్టింది. మేము 7:30 అలా బయలుదేరితే అక్కడ నుంచి 9:30 అయింది. ట్రాఫిక్ టూ మచ్ ఉంది. ఇంత ఎర్లీ. వాన ఒక సైడు. ఒకవేళ వాన పడకపోతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ వద్దామని చెప్పి జస్ట్ ప్లాన్. మన ప్లాన్స్ ఎలా ఉంటాయి మెటీరియల్ అయ్యేదాకా తెలియదు. ఫుల్ టైర్డ్నెస్, నిద్ర లేదు. సో రెస్ట్. 2 hours later.
ఇంత హ్యూమిడ్ ఉంది. చాందనీ చౌక్ ఇది. లాస్ట్ టైం శ్వేత ఇంకా కిమ్మితో వచ్చాను. అప్పటికి చాలా డిఫరెన్స్. అప్పుడు వచ్చింది వింటర్లో కాబట్టి కొంచెం పర్లేదు అనిపించింది, కానీ రైనీ సీజన్ కాకపోతే హ్యూమిడ్, అస్సలు గాలి లేదు. పొద్దున్న దాకా ఎంత వాన పడింది, ఇప్పుడు ఎంత ఎండ ఉంది. అనవసరంగా మా షూట్ క్యాన్సిల్ అయిపోయింది. ఒకవేళ షూట్ చేసి ఉంటే అయిపోయేది ఈ ఒక్క రోజుకే. ఇప్పుడు మళ్ళీ దాన్ని పోస్ట్పోన్ చేసి నెక్స్ట్ టైం పిలిచి. సెక్యూరిటీ రెడ్ ఫోర్ట్ దగ్గర ఎక్కువ ఉంది. ఫ్లాగ్ హోయిస్టింగ్ అవుతుంది కాబట్టి రెడ్ ఫోర్ట్ దగ్గర అసలు దగ్గర కూడా వెళ్ళనియట్లేదు. ఫోటో దిద్దామన్నా కానీ మొత్తం పైన దాకా గ్రీన్ కలర్ అది బ్యారిగేడ్ లాగా కట్టేశారు. కిమ్మి కోసం కొన్ని చిన్న బ్యాగ్ క్లిప్స్ ఏవో తీసుకున్నాను. ఆమె ముందే చెప్పింది అనమాట వచ్చేటప్పుడు నా కోసం ఏదైనా తేయని చెప్పి. సో అది ఫైనలీ డన్ విత్ షాపింగ్. శ్వేతకి కిమ్మికి ఏమేమి కావాలో తీసేసుకున్నా. నాకు నచ్చినాయి, వాళ్ళకి నచ్చుతో లేదో తెలియదు, బట్ వచ్చినందుకు ఏదో తీసుకున్నా. మాకు ఎయిర్పోర్ట్ జస్ట్ 5 కిలోమీటర్స్ మా హోటల్ నుంచి, ఇప్పుడు ఉన్న హోటల్ నుంచి. కానీ దానికి రావడానికి 45 మినిట్స్ పట్టింది. ట్రాఫిక్ దారుణంగా ఉంది. చాలా పెద్దగా ఉంది ఇది ఎయిర్పోర్ట్. సెక్యూరిటీ చెక్ తర్వాత బోర్డింగ్ గేట్కి వెళ్ళడానికి 4 to 11 మినిట్స్ అంట.